వాజ్ బీయింగ్ ఇదొక ఇంకా మీరు అయిపోలేదా? ఏంటది చాలా ఫన్నీ యాడ్ ఒకటి చూసాను, ఇది జీన్స్ యాడ్. ఏమి రికార్డింగ్ ఆపేయండి ప్లీజ్. అది మీరు కూడా కట్ చేయండి. ఏం యాడ్, ఎవరు చేశారు? అదే రీసెంట్ గా ఎవరో పెట్టారండి, అసలు బాగా సిల్లీ, టూ మచ్ సిల్లీ. అది ఎప్పుడు అది 2005లో. అలాంటిదంటే ఎట్లా చేసావు మరి? 2005లో లోకల్ యాడ్ ఎలా చేస్తారు? అదేలే, మంచి యాడ్స్ చేసినాను. బళ్ళారిలో గోల్డ్ షాప్కి చేశాను, ఇంకా చాలా యాడ్స్ చేశాను. అదే జీన్స్ యాడ్ వెరైటీగా ఉంటుంది అని కాన్సెప్ట్ చెప్తే అంత బాగాలేదంటే, లేదు లేదు బాగా వస్తుంది అని ఏదో సినిమాలో అట్లా ఒక షార్ట్ ఏదో చూపించి ఇలా తీస్తా అన్నారు. కానీ దాన్ని అంత చెత్తగా అవుట్పుట్ వస్తుందో నాకు తెలియదు. అప్పటికి నేను బళ్ళారి వచ్చేసాను, హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చాక దాన్ని పబ్లిష్ సిటీ కేబుల్లో యాడ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మా ఇంట్లో వాళ్ళు చూసి నాకు ఫోన్ చేసి, అంత చెత్త దాంట్లో చేసావు నువ్వు, ఎందుకు చేసావు అని మా మమ్మీ తిట్టి, మిగిలిన వాటికి గోల్డ్ షాప్ యాడ్కి వాటికి వేటికి ఏమనలేదు, అవన్నీ మంచి యాడ్స్ కదా. అది పెద్ద ఇష్యూ చేసి ఊరు నుంచి మా మామని పిలిపించి వాళ్ళ స్టోర్కి వెళ్ళి, మీరు ఈ యాడ్ బ్యాన్ చేయండి, సిటీ కేబుల్లో రావడానికి వీల్లేదు అని మా మమ్మీ మా మామ వెళ్ళి పెద్ద అయ్యో దాన్ని బ్యాన్ చేయించి లోకల్ కేబుల్లో రాకుండా. కానీ దాన్ని ఎవడో రీసెంట్గా పబ్లిష్ చేశాడు, వాడెవడో దొరకాలి అని కూడా చంపేస్తాను. మీరే చూడాలా, యూట్యూబ్లో ఉంది, కొట్టి చూడొచ్చు అందరూ. ఎవరు మాధవి లేదా జీన్స్ యాడ్ అని చూడండి, నాకు తెలిసి ఇంకా వ్యూవర్షిప్ వెళ్ళిపోద్ది ఇక్కడ. మా వాళ్ళు మొబైల్ ఆన్ చేసినప్పుడే ఇక్కడ మీరు కెమెరాలు ఆఫ్ చేయకపోతే నా మొదటి హత్య ప్రయత్నాలు ఇక్కడే స్టార్ట్ అవుతాయి. చూడాలి మేము చూసాం ఇప్పుడు అవి. ఇంకా ఏంటి వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ తర్వాత ఇంకా జీన్స్ యాడ్కి అసలు వ్యూసే వ్యూస్. That is the most stupidest ad ever in my life. ఓకే పోనీలే, పాపం వాళ్ళకి కూడా విసిరాని నా వల్ల. సరే ఓకే, నా శత్రువులే పెట్టింటారు, ఇది డౌటే లేదు. సరే అండ్ ఇంకోటి ఏంటి, ఏదో మళ్ళీ మా కరణ్ గారి యాడ్ ఒకటి యాడ్ చేశాడంటగా నీతో, అదేంటి నాగార్జున సాగర్ చేస్తుంది ఏదో మొసళ్ళు, ఆల్మోస్ట్ నువ్వు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందంట ఆ రోజు, ఏంటది? హెయిర్ ఆయిల్ యాడ్, అది నూజన్ హెయిర్ ఆయిల్. ఓకే ఓకే, అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది యాడ్ షూట్ అన్నారు. కరణ్ అని ఒక డైరెక్టర్ చేస్తారని చెప్పారు. సో తీసుకెళ్ళాడు, అక్కడ చాలా మొసళ్ళు ఉంటాయంట, 150 మోర్ దాన్ 150 మొసళ్ళు ఉంటాయంట. చాలా చిన్న ఫాల్స్, చాలా సినిమా షూటింగ్లు కూడా చేశారు అక్కడ, శశిరేఖ పర్ణేమి ఇలాంటివన్నీ. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, ఏదేదో చేస్తున్నాడు అసలు. హెయిర్ ఆయిల్కి ఎందుకు ఇంత బిల్డప్, పిచ్చి పిచ్చి ఏదో చేస్తున్నాడు, వెనక వాటర్ ఫాల్స్ కావాలంటాడు, ఓ మహర్షిలను పెట్టాడు, ఏదో చేస్తున్నాడు. మహర్షి అంట బాగా నూరుతాడంట, అది పిండితే నూజన్ గోల్డ్ హెయిర్ ఆయిల్ వచ్చిందంటే అనుకున్నా. ఇప్పుడు మీరు చెప్పిన జీన్స్ అడగండి, అది చూస్తున్నాడు కరణ్. మనసులో అట్లే అనుకున్నాను, మేనేజర్తో కూడా అదే చెప్పాను. ఏం చెప్పారు నాకు, దీని గురించి ఇది స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నారు. ఓహో అనుకున్నా, ఇంత సెటప్ ఉంటుందని నాకు తెలియదు. ఎప్పుడో తీసుకెళ్లారు, ట్రావెల్ చేసాము, అక్కడ ఉన్నాము, అంత చేశాక బ్యాక్గ్రౌండ్లో ఫాల్స్ అంతా ఉంటే సాటిస్ఫై అవ్వలేదు కరణ్ అనే వ్యక్తి, డైరెక్టర్. మేడం మీరు ఆ ఫాల్స్లో నిలబడతారా, వాటర్లో ఎఫెక్ట్ బాగుంటుంది, మన రెడ్ క్యామ్లో సూపర్ వస్తుంది అన్నారు. అప్పుడు దాన్నే ఉందిలే, ఓకే వెళ్ళిపోదాం. అక్కడ ఏ టైంలో క్రొకోడైల్స్ ఉంటాయి, ఏ టైంలో ఉండవని ఒక పర్సన్ ఉంటారు కదా ఇన్ఛార్జ్, ఈ టైంలో రావు, బట్ మీరు ఒక 30 minutesలో ఫినిష్ చేసేసుకోవాలి, మళ్ళీ 30 minutes దాటితే ఇక్కడంతా మొసళ్ళు వచ్చేస్తాయి అని చెప్పాడు. వెళ్ళిపోయి వాటర్లో ఆడుకున్నాను, సరదాగా ఆడుకున్నంతసేపు బాగానే ఉన్నది, ఎందుకంటే అసిస్టెంట్ మేనేజర్ అందరు పక్కనే ఉన్నారు. వీళ్ళు కాన్సెప్ట్ చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ దూరం వెళ్ళిపోయి ఎవరు ఉండకూడదు కదా ఫ్రేమ్లో, మొత్తం వాటర్, నేను, ఆ ఫాల్స్ తప్ప ఏమి ఉండకూడదు. లాంగ్ షాట్ పెట్టారు,
మాస్టర్ షాట్. అప్పుడు స్టార్ట్ అయింది గుండెల్లో టెన్షన్ మామూలుగా కొట్టుకోలేదు. అవి పైగా కరెక్ట్ ఫాల్స్ ఇక్కడ పడుతున్నాయి. సౌండ్ ఎలా వస్తుంది, వాటర్ అంత పైనుంచి పడుతుంటే టాప్ 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 అని సౌండ్ వస్తుంటే దానికి బ్రెయిన్ డిస్ట్రాక్ట్ అవుతుంది. అందులో నేను డైలాగులు చెప్పాలి. నేను చెప్పాను నేను ఏదో ఒకటి చెప్పేస్తాను అక్కడ చూసుకుందాం డబ్బింగ్లో అంటే లిప్సింక్ అవ్వదు మేడం, మీరు మొత్తం నేర్చుకొని చెప్పాలన్నాడు. అప్పట్లో మెమరీ పవర్ చాలా ఉండేది నాకు. అవునా ఓకే చెప్పేస్తానని చెప్పేసి మొత్తం చెప్పేస్తున్నాను. వాటర్ సౌండ్ పక్క చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఆ వాటర్ టప్ టప్ అని పడుతుంటే అది తల మీద పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి పడుతున్నాయేమో, మళ్ళీ మధ్య మధ్యలో ఇలా ఇలా చూడాలంటేనే భయం. అలా డైలాగ్ చెప్తూ చెప్తూ ఇక్కడ వాటర్ చూడ ఎంత బాగా అది కూడా యాడ్ చేసి చెప్తూ మళ్ళీ టెన్షన్, కింద నుంచి మసలు వస్తాయి అని వస్తే ఎవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చాలా దూరం వరకు కొంచెం వాటరు, దాని బయట వీళ్ళందరూ డ్రై ఏరియాలో కెమెరాలు పెట్టుకొని మొత్తం సెటప్ ఒక 20 people అలా ఉన్నారు. నన్ను మొసలి ఎత్తుకుపోతే ఏం చేస్తారు, కెమెరా రన్నింగ్లో పెట్టేసి రికార్డింగ్లో అయ్యో మాధురిలతో వెళ్ళిపోయింది అయ్యో అని ఏడుస్తారు, అంతేనా. మళ్ళీ టేక్ సాటిస్ఫై అవ్వలేదు. మేడం మీ ఫేస్లో ఏదో టెన్షన్ కనిపిస్తుంది, మీరు ఇంకొకసారి చేస్తారా అన్నాడు. వర్క్ డెడికేషన్ కదా అంటే నేను చెయ్యను, ఇక్కడ మొసళ్ళు వస్తాయేమో, వాటర్ సౌండ్ డిస్టర్బ్ అవుతుంది, ఇన్ని సోది రీజన్స్ చెప్పాలి వర్క్ దగ్గర అని నాకు తెలియదు. వర్క్ ఈజ్ వర్క్, చేసేద్దామని. మళ్ళీ దానికి చాలా హెవీ శారీ కట్టాను, అదేమో తడిసిపోతుంటే బరువుకి జారిపోతుంది కిందకి. ఇన్ని కాన్సన్ట్రేషన్ పెట్టుకొని డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, సౌండ్ డిస్టర్బ్ చేస్తుంది, మసళ్ళు వస్తాయి, శారీ ఎక్కువ, అంచులు తడిస్తే అంచులకి అంత వర్క్ ఉంది, అది హెవీగా ఉంటే జారిపోతుంది. ఇందులో 4 టేకులు చేశాడు. ఒక పెద్ద ఆల్మోస్ట్ 1/2 page డైలాగ్స్ చెప్పించాడు. తర్వాత మేడం అక్కడ ఒక కర్ర ఉంది కదా, అక్కడ కూర్చొని కాళ్ళు వాటర్లో పెట్టుకొని ఇంకోసారి చెప్పరా అని. అది మొసలి పడుకునే స్పాట్. అట్లీస్ట్ ఫాల్ అంత పడుతున్నప్పుడు ఫాల్ జరిగే చోటికి రాదేమో, అంత వాటర్ సౌండ్. కొంచెం అక్కడ ప్లెయిన్ వాటరే ఉన్నాయి. జనరల్గా పెద్ద వుడ్ ఉంది, దాని కింద పడుకుంటాయంట వచ్చి. అక్కడ చేద్దాం అన్నాడు. సరే చేద్దాం అన్నాను. అలా ఓవరాల్గా షూట్ అంతా చేశాను. బయటికి వచ్చాను, బాగా భయం వేసింది. కరెక్ట్ 5 minutes తర్వాత ఇంకో షాట్ డ్రై ఏరియాలో పెట్టాడు. నా అసిస్టెంట్ అప్పటిదాకా నేను వాటర్లో ఉండొచ్చాను కదా, మేడం మేడం నేను వెళ్తాను వాటర్లోకి ఆడుకుంటాను ప్లీజ్ మేడం అన్నాడు. అప్పుడు వద్దురా బాబు మొసళ్ళు అంటే ఇప్పుడు దాకా మీరు షూటింగ్ చేశారు కదా మేడం, నేను ఎక్కువసేపు ఆడుకోలేదు, మీరు షూటింగ్ చేసుకొని నేను వాటర్లో ఆడుకొని వస్తా అన్నాడు. కరెక్ట్ వెళ్ళాడు, 2 అడుగులు వేసాడు, వాటర్లోకి వేసాడు. పైనుంచి చూస్తూ ఉంటారు కొంతమంది కింద ఎలా ఉంది, వాళ్ళేమో గట్టి గట్టిగా అరుస్తున్నారు. అర్థం కాలేదు మాకు. చూస్తే ఈ అబ్బాయి ఉన్న చోటికి మొసలు ఉన్న చోటికి ఇంతే దూరం ఉంది, ఒక 2 feet డిస్టెన్స్. అది ఇంకా చూడలేదు అబ్బాయిని, చూసుంటే అలా అంత గట్టిగా రావద్దు రావద్దు అని అరుస్తున్నారు. అక్కడ మొసలి ఉందని, చాలా పెద్ద మొసలి ఉంది అక్కడ, ఓల్డ్ ఏజ్డ్ మొసలి అంట అది. ఆ పిల్లోడి లైఫ్ సేవ్. ఎట్లా బ్యాక్ వచ్చాడా? జంప్, మామూలు జంప్ కావాలి, కనబడిందా అది? నీట్గా కనిపిస్తుంది. కాకపోతే వాటర్లో ఉంటుంది, అంత ఫోకస్డ్గా వెళ్ళారు. నడుచుకొని వెళ్ళేటప్పుడు ఇలా చూసుకొని వెళ్ళారు, జనరల్గా అంత డిస్టెన్స్ చూసుకొని వెళ్తారు. అక్కడ జంప్ చేస్తే ఇక్కడ వచ్చి పడ్డాడు. అంత జరిగింది. కరణ్ ఏమంటాడు దీనికి? అంటే మనసులో నా మీద చాలా గ్రాటిట్యూడ్ ఉంది అంట తనకి. అప్పుడు చెప్పలేదు నాకు, చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడన్నా చెప్తూ ఉంటాడు, ఎంత రిస్క్ చేశారు మేడం, అసలు మొసలు పట్టుకెళ్ళిపోయింది. మీతో కూడా అన్నారు కదా, పట్టుకొని పోయింటే ఏం చేసిండే వాళ్ళం, మేము ఏం చేసిండే వాళ్ళు కాదు, అంతే. నా పేరు ముందు లేట్ లేట్ మిస్ పసుపులేటి అని రాసి వదిలేసే వాళ్ళు, అంతకంటే ఏం లేదు. కాకపోతే మరీ అంత దారుణంగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. నీకు టార్గెట్ ఉందిగా, చంపేసావాలని. ఒకవేళ నేను చచ్చిపోయినా నిద్రపోతే ఓకే, మరి అంత దారుణంగా అస్సలు వద్దు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్.
అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? అవులే ఆన్లెక్క అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke, please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I dream. Keep up the good work and continue to entertain.